తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మృతుల పట్ల పాలక మండలి తీవ్ర సంతాపం తెలిపింది. పాలక మండలి సమావేశం అనంతరం అధ్యక్షుడు బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ సమావేశ నిర్ణయాలను తెలియజేశారు. తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, గాయపడ్డ వారికి 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. మృతుల కుటుంబ సభ్యుల చదువులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించడంతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం కల్పించనుంది. జ్యుడిషియల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. రజనీ విశాఖపట్నం, నిర్మల కోయంబత్తూర్, మల్లిక సేలం. సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు. వారికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా 2 గాయపడ్డారు, తిమ్మక్క, ఈశ్వరమ్మ. వాళ్ళిద్దరికి కూడా 5 లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చాయి. అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక మిగిలిన 31 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 లక్షల రూపాయల లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి 1 గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు పూడ్చలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము. సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. అలాగే సోషల్ మీడియాలో కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కావని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆపాదించడం భావ్యం కాదని అన్నారు. ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పామని వివరణ ఇచ్చారు. 1-2 చోట్ల తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ జరగలేదు. ఇప్పుడు ప్రశాంతంగానే జరుగుతుంది. సో ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. ఇక మీదట అంత ప్రాబ్లం ఉండదు. మేము పర్యవేక్షణ అయితే చేస్తాం తప్పకుండా. బాధ్యత అనేది ఏముంటుంది దీంట్లో, మాకున్న లిమిట్స్లో మేము మీరు అన్నట్టుగా పర్యవేక్షణ చేసి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేద్దాం. మేము ఇప్పుడు ఇదే ఇన్వాల్వ్ అవుతున్నాము. ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అందరిని అధికారులు పిలిచి రేపు మళ్ళీ మీటింగ్ పెడతాను. పెట్టి అధికారులందరూ ఆదేశిస్తాం. మేము కూడా పర్యవేక్షణ చేస్తాం. ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా పనబాక లక్ష్మణ్ గారు కొన్ని సెంటర్లో తిరిగారు, నేను తిరిగాను. ఇప్పుడు మిగిలిన సభ్యులందరూ కూడా సెంట్రల్కి వెళ్ళి
విజిట్ చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశం చేశారండి, బోర్డు ఈజ్ ది సుప్రీం అని. గతంలో ఏం జరిగిందనేది మనకి ఇప్పుడు అప్రస్తుతం. రాబోయే రోజుల్లో బోర్డు నిర్ణయాల్ని అధికారులు దాన్ని అమలు చేయాలి. క్లియర్గా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్లు అందరి ముందర. ఏం చేద్దాం, అధికారులు లేనప్పుడు మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్తాం. ఈరోజు కూడా సీఎం గారు మాట్లాడారు నాతో. ఆయన ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తున్నారు, ఏం జరుగుతుంది ఏంటని నేను అప్డేట్ చేస్తున్నాను.